పాండ్యేంద్ర నగరం ఊరుబందుకు వచ్చే వరకు ఆ బల్ల పక్కకు వచ్చి బడి పక్కకు వచ్చే వరకు ఒక్కటి కొట్టే సమయం ఏదండి ఎర్రని ఎండ కొడతాం. ఆ బడి పిల్లలు ఆడుకునే పిల్లలు బల్ల ముందట ఆడుకుంటాం. బల్ల ముందట ఆడుకున్న పిచ్చోళ్ళు చూస్తే పిల్లలకి ఏతువ ఎక్కడికి వెళ్ళో పిచ్చి వచ్చిందని రాళ్లతోటి కొడతారు. ఏ పిల్లలు వచ్చిన దెబ్బ తాకుతలేదు ఆ తల్లికి. ఆ కన్న కొడుకు జల సముద్రుడు మరి వేనాడు గోటంత రౌతు పట్టిండు ఇసిరేసిండు. మరి గోటంత రౌతు పట్టి ఇసిరేసే వరకు రౌతు వచ్చింది తలకు దాకి తల వరికి సిలసిల 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 రక్తం సిల్లిపోతూ ఉన్నది. అప్పుడే దేవిక నా కొడుకు ఇంకా రాకపా అని బల్ల ముందడికి వచ్చే వరకు అందుకే అన్నరే పులి బక్క పడితే పులి సారకలు బక్క పడి ఆ తలలే బట్టి చూసే వరకు అంత సిరిగిపోయిన బట్టల్లో ఉన్న అక్క రూపం ఏడవాయి. అక్కడ కళ్ళ చూసిన చెల్లెకు దుఃఖమేలేదు గిదగీద ఊరికి వచ్చి ఎవరు పట్టిందిరా అక్కడంటే నీ కొడుకే కొట్టిందంటే కొడుకే నీ ఎవరు నువ్వే చంపుకుంటున్నారయ్యా. అక్క మీద ఇవ్వాలి మా నాదిన లేకపాయే అక్కడే కాటి ఇంటికి తీసి కచ్చినది అక్కడ చెల్లె చూడు. అగో అన్నాడు అక్కడెక్క పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చింది కుంజడి నీళ్ళు లాగబెట్టి ఇక అక్కకు దాని వల్ల పోయవచ్చి అక్కకు దానం పోసినది చెల్లెదేవి కవ్వ. అక్కకు దానం పోసి అండుకుండా చేత వచ్చి అరుసోడు ఉడికిచ్చి కంచముల కంచె అక్క కన్న ఉదిర పెట్టాక చెల్ల అన్నం తిన్నాక 5 గడే కూర్చున్నాక అగో 7 ఏళ్ళ కొడుకు ఎదురుగా ఉరికొచ్చి ఆ కొడుకును చూసి ఆ అక్క మరిగిన చెల్లి దగ్గర తీసుకున్నది. పక్కపాటి కూర్చున్నది. నానాడు చూడు అగో అప్పుడు ఆ చెల్లె కొడుకును పట్టుకున్నప్పుడు అక్క కళ్ళ చూసి ఆ ఇద్దరు చుట్టూ ఆడుతాండు పిల్లగా ఆడినప్పుడు అగో చిన్న అమ్మను అమ్మని పిలువపోయి తల్లిని అమ్మని పిలిచేడు. అవ్వని అవ్వ అని పిలిచే వరకు తల్లికి తల తిరిగి పిచ్చి తేలిపోయింది. కొడుకా నువ్వు ఏ తల్లి అన్న కొడుకు రాయ్యో నన్ను అవ్వని పిలిచి అక్క ఎవరగన్న కొడుకు కాదు నువ్వు గన్న కొడుకు ఏనే అని ఎట్లా అంటే గట్ల కాదు గిట్ల గత చరిత్ర మనం మరి ఏనాడు చూడు ఆనాడు అగో వీళ్ళు ఎవరని వీళ్ళు మాట్లాడుకుంటా అంటే అంతల్ని ఎవరు ఆ రమాశీల రాజు ఇంటి ముందడికి వచ్చింది. మరి వాళ్ళు ఎవరి అంటే గిట్ల కాదు గట్ల అని దేవికి చెప్పింది. దేవికి చెప్పినాడు ఈ కొడుకు కూడా నీ అక్క కొడుకి. అగో నా అన్న పాపాత్రుడు దాసిదాన్ని ఊడుకొని పాలసొంటి సంసారాన్ని పాడి చేసింది అన్నప్పుడు అయ్యా నాడు ఈ మాట ఎందుకు చెప్పబోదు నాతోటి అంటే నేను నీకు ఆ మాట చెప్తే మీరు అన్నదమ్ములందరికి ఇంతే అనుకుంటావు కావచ్చని ఎక్కడన్నా నీ ప్రాణం పోతుందని నేను చెప్పలేదు అన్నప్పుడు అగో ఆనాడు అనుకున్నాడు తప్పును చూడు గటమంటే కనుక నేను తేలగొట్టుకోవాలి. అగో కదయ్య వచ్చి కయ్యం పెట్టించినట్టయిపోయిన ఆనాడు చూడు అందరాకు బయలుదేరి అగో మరి ఏనాడు చూడు అమరంగ నగురమైన వాళ్ళ రాణ వత్త ఉన్నారా ఎట్లా వత్త ఉన్నారో అగో ఆనాడు ఎమ్మడి పెట్టుకోరని ఎన్నో అందరాకం బయలుదేరి అగో రావే అక్కయ్య అని ఆనాడు చూడు మరిది రమ్మని కాకుడు
కొడుకుని ఎమ్మడి పెట్టుకొని ధనమంట ఓరి హరమాదేవో మహారాజా దాటి కొత్తడు భూములు కోటి వృక్షాలు కూడా ఇంటి ముందడి కట్టే వాళ్ళకు లతులు చూడు కదా వంటి